టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో నెక్స్ట్ స్ట్రక్చరల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. వీటిలో మొదటిది సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు ఉండాలి, అంటే కర్త, నౌన్ ఆర్ ప్రొనౌన్, దాని తర్వాత వెర్బు, ఆబ్జెక్టు ఇట్లా ఉంటాయి. అంటే సబ్జెక్టు తర్వాత ఉండే రిమైనింగ్ సెంటెన్స్ని ప్రెడికేట్ అంటారు. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు ప్లస్ ప్రెడికేట్ ఉంటాయి. సబ్జెక్టు ఉంటుంది, సబ్జెక్టు కాకుండా రిమైనింగ్ పార్ట్ అంతా ప్రెడికేట్ అవుతుంది. ఈ ప్రెడికేట్ అనేది మెయిన్ వెర్బ్తో మొదలవ్వచ్చు, హెల్పింగ్ వెర్బ్తో మొదలవ్వచ్చు, మోడల్ వెర్బ్తోనూ మొదలవ్వచ్చు. ఇట్లా ఒక సబ్జెక్టు ఉండి ప్లస్ ప్రెడికేట్ రెండు ఉన్న దానిని సింపుల్ సెంటెన్స్ అంటాం. ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యము అయి ఉంటుంది. దీనినే ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా చెప్తాము. అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే సెంటెన్సు. ఆ సెంటెన్స్లో సబ్జెక్టు ఉంటుంది, ఆ సబ్జెక్ట్ తర్వాత ఉండే వాక్య భాగము ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఈజ్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్ దట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న వర్డ్స్ అన్ని సబ్జెక్ట్స్, రిమైనింగ్ పార్ట్ అంతా అంటే గ్రీన్ కలర్లో ఉన్నది ప్రెడికేట్. ఐ లైక్ స్వీట్స్, నాకు స్వీట్స్ ఇష్టము. ఐ అనే సబ్జెక్టు, లైక్ స్వీట్స్ అనేది ప్రెడికేట్. దే ఆర్ గోయింగ్ మార్కెట్, దే సబ్జెక్టు, ఆర్ గోయింగ్ మార్కెట్ అనేది ప్రెడికేట్. రాణి కంప్లీటెడ్ హర్ హోంవర్క్, రాణి సబ్జెక్టు, కంప్లీటెడ్ హర్ హోంవర్క్ ప్రెడికేట్. వీ కెన్ ప్లే, మేము ఆడగలము. వీ అనే సబ్జెక్టు, కెన్ ప్లే అనేది ప్రెడికేట్ అవుతుంది. ఈ సింపుల్ సెంటెన్సెస్ నెగిటివ్గా కూడా ఉంటాయి. ఐ డోంట్ అలో దెమ్, నేను వాళ్ళని అనుమతించను. ఐ అనేది సబ్జెక్టు, డోంట్ అలో దెమ్ అనేది ప్రెడికేట్. హీ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, అతను మీటింగ్ అటెండ్ కాలేదు. హీ అనేది సబ్జెక్టు, డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ అనేది ప్రెడికేట్. దే విల్ నాట్ డూ ద వర్క్, వాళ్ళు ఆ పని చేయరు. దే అనేది సబ్జెక్టు, విల్ నాట్ డూ అనేది ప్రెడికేట్ అవుతుంది. సింపుల్ సెంటెన్సెస్ 12 రకాల టెన్సెస్లో ఏ టెన్స్కైనా ఇవి చెంది ఉండవచ్చు. అంటే ఏ టెన్స్లోనైనా ఈ వాక్యాలు ఉంటాయి. అదేవిధంగా అవి నెగిటివ్గా ఉండొచ్చు లేదా పాజిటివ్గానైనా ఉండవచ్చు. కాకపోతే ఇవి పూర్తి మీనింగ్, కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి. అందుకే వీటిని ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాము. సబ్జెక్టు, ప్రెడికేటు, సబ్జెక్ట్ తర్వాత ఉండే భాగం అంతా ప్రెడికేట్గా చెప్పబడుతుంది. ప్రెడికేట్ స్టార్ట్స్ విత్ యాక్సిలరీ వెర్బ్, మెయిన్ వెర్బ్ ఆర్ మోడల్ వెర్బ్, ఏ విధంగా అయినా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కాంపౌండ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము.